ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 142వ కీర్తన 7వ వచనం. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దావీదు భక్తుడు ఒక గృహలో ఉండి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన అంటే, నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా చెరసాల నుండి తప్పించుము అని ప్రార్థన చేస్తున్నాడు. కనుక దావీదు యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఒక చెరసాల లాంటి అనుభవంలోకి, శత్రువులు తరుగుతున్న పరిస్థితుల్లో, అనేక శోధనలు, సమస్యలు తన జీవితాన్ని వెంటాడుతున్న పరిస్థితుల నుంచి చూడండి, ఆ శ్రమలు, ఆ బాధలు తట్టుకోలేక గృహలో ఉండి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, దీంట్లో విడిపించబడిన తర్వాత నేను నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా, నీ నామాన్ని నేను ఘనపరుచుకున్నట్లుగా ప్రభువా ఈ కార్యం చేయ అని దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతున్నాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డకి మనం గమనించినప్పుడు ఒక శరలో తను జీవితం కృంగిపోయినట్లుగా, ఒక శరలో తను ఉన్నట్లుగా, దాంట్లో నుంచి విడిపించుటకు సర్వోన్నతమైన దేవుడే అని చెప్పేసి ఆయన యొక్క సన్నిధిలో మొరపెడుతున్నాడు. ఉదయకాల సమయంలో వాక్యం పెట్టిన ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో కూడా ఏ శరలో నువ్వు ఉన్నావు, ఏ శరలో నుంచి, ఏ చెరసాల అనుభవంలో నుంచి నువ్వు బయటికి రాలేని పరిస్థితుల్లో ఒకవేళ నీ జీవితం కొనసాగుతూ, మరి ఉదయకాల సమయంలో కన్నీటి వేదన మధ్య, కృంగిపోయిన పరిస్థితుల్లో, రోదన మధ్య ఒకవేళ నీ జీవితం కొనసాగుతుందేమో, ఏ చెరసాల అనుభవంలో నువ్వు ఉన్నావు. చూడండి, ఈ చెరసాలు అనేది మనం గమనించినప్పుడు ఒక ఆర్థిక పరిస్థితులు, అప్పులు అనేది ఒక శర. ఈరోజు అనేక మంది ఆ శరలో నుంచి విడిపించబడలేక ఎంతోమంది మరణించిన పరిస్థితులు ఉన్నారు. అయితే నా ప్రభు ఉదయకాల సమయం నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ అప్పు అనే ఆ శరలో నుంచి నేను విడిపించబోతున్నాడు ఆయన. లేదు ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో అనారోగ్యము అనే ఒక శరలో నువ్వు ఉన్నవేమో, వాటిలోంచి విడిపించడం ఆ దేవుడి శక్తివంతుడు ఆయన. అదేవిధంగా మనం గమనించినప్పుడు నిరుద్యోగము అనే శర, ఉద్యోగం లేక వ్యాపారం నష్టపోయే ఒక శర, ఎలాంటి శరలు ఉన్న పాపము అనే ఒక శర. ప్రియ దేవుడి బిడ్డ, ఏ చెరసాల అనుభవంలో నువ్వు ఉన్నావో, ఏ చెరసాల అనుభవంలో నుంచి నువ్వు బయటికి రాలేక కృంగిపోతున్న పరిస్థితులు ఉన్నావో, ఇదిగో ప్రభువుని నిడిపించి ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా ప్రభు నేను నిడిపించుటకు ఆయన శక్తివంతమైన దేవుడు. కనుక దావీదు భక్తుడు ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ చెరసాల నుంచి నన్ను విడిపించు, నేను నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నీ నామాన్ని ఘనపరుస్తాను. మనం గమనించినప్పుడు యేసోపు కూడా చెరసాల్లోకి వెళ్ళిపోయాడు, చెరసాల అనుభవంలోకి వెళ్ళిపోయాడు. ప్రియదేవుడి బిడ్డ, మరి ఆ చెరసాల నుంచి కొంతకాలం ఉన్నారు, కానీ ఆ శర ఎప్పుడు అతన్ని బంధించలేదు. కనుక నువ్వు గమనించాలి, ఈ సమయంలో నువ్వున్న ఆ శర నిన్ను బంధించేస్తుంది. ఇంకా ఆ శరలో నుంచి నేను బయటికి రాలేనేమో నువ్వు అనుకుంటున్నామేమో. చూడండి, యేసోబు కొంతకాలమే ఆ శరలో ఉన్నాడు, కానీ ఆ శరలో నుంచి, ఆ చెరసాల అనుభవంలోంచి తను వచ్చిన తర్వాత సర్వోన్నతమైన దేవుడు తన్ని ఒక ఘనతగాను, శత్రు దేశానికి ఒక ప్రధానమంత్రి స్థానముగాను అతన్ని ఒక ఘనతాస్వాదంగా ప్రభు నిలబెట్టాడు. కనుక ప్రియదేవుడి బిడ్డ, చెరసాలు ఉన్నంత వరకు తను ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో పరిస్థితులు మోసాడు. కానీ ఆ చెరలో నుంచి విడిపించబడిన తర్వాత మరి ఏ ప్రజలు ఎదుటైతే అవమానాలు పడ్డాడో, ఏ ప్రజలైతే ఎదుట నిందించబడ్డాడో, ఏ ప్రజలు ఎదుట తలదించుకున్న పరిస్థితులు ఒకవేళ కొనసాగుతున్నాయో అక్కడ దేవుడు ఘనతగా మార్చాడు. ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా నువ్వు ఎక్కడ తలదించుకుంటున్నావు, నువ్వు ఎక్కడ అవమానాలు పడుతున్నావు, ఏది నీకు చెరసాల అనుభవంలో నుంచి, దీంట్లో నుంచి నువ్వు బయటికి రాలేననుకుంటున్నావు, చూడండి, యేసోముని ఆ చెరసాల అనుభవంలో నుంచి బయటికి నడిపించిన దేవుడు నిన్ను కూడా ఆ చెరసాల నుంచి ఆయన బయటికి రప్పించి ఆయన
ఆయన నామాన్ని కనపరుచుకుంటూ నా దేవుడు శక్తివంతమైన దేవుడు. ప్రియ దేవుడు బిడ్డ, దానియేలు కూడా మనం గమనించినప్పుడు దేవుడిని స్తుతిస్తున్నారని, దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానని శత్రువులు తను ప్రార్థించకూడదు, ప్రభుని గనపరచకూడదని ప్రియ దేవుడి బిడ్డ ఒక శాసనం తీసుకొచ్చి చూడండి, ప్రార్థన చేస్తున్న తన్ను దేవునికి సన్నిధిలో స్తుతిస్తున్న తను తీసుకెళ్ళి సింహం గృహాలు వేసినప్పటికీ ప్రియ దేవుడి బిడ్డ అదొక శర. అలాంటి భయంకర సమస్యలు తన జీవితాన్ని వెంటాడినప్పటికీ చూడండి, ఆ సింహాలు తనకి ఏ హాని చేయకుండా ప్రియ దేవుడి బిడ్డ చూడండి దానియేలు కాపాడినట్టు మనం చూస్తున్నాం. ఉదయకాల సమయంలో నీవు కూడా దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, ప్రభుత్వం నడుస్తున్నప్పుడు శత్రువు అపవాది నీ జీవితంలో దేవుని స్తుతించకుండా ఆరాధించకుండా ఏదొక శర నీ జీవితంలో కలిగించవచ్చాము, ఏదొక శరసాల అనుభవంలోకి నిన్ను అపవాది తీసుకొచ్చు, కానీ అవి నిన్నేం చేయలేవు. దేవుడు ఒకరోజు ఆ శరసాల అనుభవం నుంచే దేవుడు నిన్ను ఘనపరచుకు దేవుడు శక్తివంతమైన దేవుడు. ఈ దేవుడి బిడ్డ మన దానియేలు జీవితంలో ఒకవేళ అలాంటి శరలోకి అలాంటి గృహలోకి వెళ్ళినప్పటికీ దేవుడు తను కాపాడాడండి. కనుక యువతకాల్సిన వాక్యం నీ జీవితంలో ఎలాంటి బంధించిన స్థితిలో ఉండవచ్చు, ఎలాంటి అపవాద తంత్రాలు ఉండవచ్చు, నిన్ను అనేక చీకటి శక్తుల చేత, మాంత్రిక శక్తుల చేత, దురాత్మ శక్తుల చేత, ఒకవేళ శాతపడి కట్టుల చేత, అనేక కట్టుల చేత కట్టబడి ఆ కట్టులో నుంచి బయటికి రాలేక, ఆ సమస్యలోంచి బయటికి రాలేక ఒకవేళ కృంగిపోతున్నవేమో, ఈ శరణ నేను చేస్తాను అనుకుంటున్నామేమో, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో దావీదు భక్తుడు ప్రార్థన చేసినట్లుగా నువ్వు ప్రార్థన చేయి, ప్రభువును మొరపెట్టు. నిశ్చయంగా నా దేవుడు నీవున్న ఆ శరసాల అనుభవంలోంచి నా దేవుడు బయట నడిపించి ఆయన నామాన్ని ఘనపరచుకును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకర్త స్తోత్రాల స్వామి, యువతకాల సభలో ప్రభువా మేమున్న ఆ శరసాల్లో నుంచి మమ్మల్ని బయటికి రప్పించి ప్రభువా దాని ద్వారా నీ నామాన్ని ఘనపరుచుకుంటానని ఉదయకాల సమయంలో ప్రభువా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు స్వామి. ఉదయకాల సమయంలో ఎవరు ఏ శరసాల్లో ఉండి నా తండ్రి దానిలోంచి బయటికి రాలేక మరణమే శరణ్యమైన పరిస్థితుల్లో కురిగిపోతున్నారు ప్రభు, నీకు స్తోత్రాలయ్యా. వారున్న శరసాల అనుభవాలన్నింటిలో విడిపించి నీ నామాన్ని ఘనపరుచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక.